దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. మీకందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. ఈ సందర్భాన్ని నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించాలి. సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశపు రాజుతో సైన్యముతో యుద్ధం చెయ్యాలని తలంచి తన సైనిక పరివారమంతటినీ సమకూర్చి, మన దండంతా పలానా స్థలములో దిగాలి, ఇజ్రాయేలీల సైన్యాన్ని కడముట్టించాలి, రాజుని సంహరించాలి, ఇజ్రాయేలు దేశాన్ని కైవశం చేసుకోవాలి అన్న ఆలోచన చేశాడు. ఈ సంగతి ప్రార్థనలో కనిపెడుతున్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషాకి దేవుడు బయలుపరిచాడు. సిరియా దేశపు రాజు తన అంతఃపురములో ఏర్పాటు చేసినటువంటి అర్జెంటుగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ సమావేశంలో చెప్పిన మాటలు, చేసిన తీర్మానాలు అన్నీ కూడా ఎలీషా ఇజ్రాయేలు రాజుకి తెలియచెప్పాడు. ఇజ్రాయేలు రాజు ప్రవక్త చెప్పిన మాట చొప్పున ఆ పలానా స్థలానికి వెళ్ళొద్దు అని చెప్పిన మాటను బట్టి అక్కడికి సైనికులు పంపిస్తే అక్కడ శత్రు సైన్య సమూహాలు మోహరించి ఉండటం, యుద్ధం చేయటానికి సిద్ధంగా ఆయుధాలు సమకూర్చుకుని ఆవేశంతో ఉద్రేకంతో ఉన్నట్లు పసిగట్టడం, తన సైన్యాన్ని ఆ దిక్కుకి వెళ్ళనీయకుండా ఇజ్రాయేలు రాజు తన సైన్యాన్ని కాపాడుకున్నట్లు బైబిల్లో రాయబడింది. ఇది ఒక్కసారి కాదు, అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయటం, ఒక వ్యూహాత్మకంగా ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలని సిద్ధపడటం, వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ వ్యూహం అంత చిత్తైపోవటం, వాళ్ళు అవమానంతో వాళ్ళ యొక్క ప్లాన్ ఫలించలేదని, వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవ్వలేదని చాలా కృంగిపోతూ వచ్చాడు. ఒకరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సిరియా దేశపు రాజు అన్నాడు, ఎవరో మన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఇజ్రాయేలు దేశపు రాజు పక్షాన చేరారు. ఇక్కడ అంతఃపురములో మనం చేసే నిర్ణయాలు, మనం ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ అక్కడికి మోసుకెళ్ళి ఎవరో సమాచారం అందిస్తున్నారు, ఎవరో మర్యాదగా చెప్పండి, లేకపోతే నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నట్లుగా మాట్లాడాడు. అప్పుడు సిరియా దేశపు సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడు అన్నాడు, రాజా, మన సైన్యంలో వాళ్ళు ఎవరు కూడా ఇజ్రాయేల్ దేశపు రాజుతో చేతులు కలపలేదు, సమాచారాన్ని తెలియజేయట్లేదు. కానీ ఇజ్రాయేల్ దేశంలో ఒక గొప్ప ప్రవక్త, ప్రార్థనాపరుడైన ప్రవక్త ఒకడు
ఉన్నాడు. అతడు మీరు అంతఃపురములో మాట్లాడే మాటలన్నీ, మీరు వేసే ప్రయత్నాలన్నీ కూడా ఇజ్రాయేల్ రాజుకి తెలియజేస్తున్నాడు. అందుకే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటున్నారు, డేంజర్ జోన్లో నుంచి తప్పించుకుని బయటపడుతున్నారు అని చెప్పాడు. అప్పుడు సిరియా రాజు అన్నాడు, అయితే అర్జెంటుగా ఆ ప్రవక్తను బంధించి మా ఎదుటకి తీసుకురావాలి. అతడు ఎక్కడ ఉన్నాడో అతని ఏ రీతిగా బంధించి మా యొద్దకు తీసుకురావాలో ఒక ప్రయత్నం చేయండి అని అంటే వెంటనే సమాచారం చెప్పారు రాజుగారికి. ఆయన దోతాను అని ఒక ప్రాంతంలో ఉన్నాడండి అని. ఆలస్యం చేయకుండా అతి శీఘ్రంగా ఈ సిరియా దేశపు రాజు గొప్ప సైన్యాన్ని, రథాలను, రౌతులను, గొప్ప సైన్యాన్ని, పరాక్రమము కలిగిన యుద్ధ వీరులందరినీ ఆ ప్రాంతానికి పంపించారు. వాళ్ళు రాత్రి వేళ, నిషీది రాత్రిలో, నిశ్శబ్ద వాతావరణంలో విస్తారమైనటువంటి గొప్ప సైన్యం బయలుదేరి వచ్చి దోతానులో ఎలీషా ఉన్నటువంటి పట్టణమంతటిని రౌండప్ చేశారు. ఆ గొప్ప సైన్యం దోతాను పట్టణమంతా మోహరించి ఉన్నారు. తెల్లవారుచు ఉండగా ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చాడు. చూస్తే చుట్టూ గొప్ప సైన్యం నలుదిక్కుల ఆవరించి ఉన్నారు. రథాలు, రౌతులు, ఆయుధాలు, కత్తులు, ఈటెలు, పిరంగులు, భయంకరమైనటువంటి మారణాయుధాలు వాళ్ళ దగ్గర చూశాడు. అంతే, గడ్డ వణికిపోయి లోపలికి వచ్చి ఎలీషా గారిని తట్టి లేపి, దైవజనుడా, ఇప్పుడు మనం అపాయపు అంచుల్లో ఉన్నాం, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం అని అయోమయంతో, నిరాశతో, ప్రాణభయంతో, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడినటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఎలీషాతో మాట్లాడాడు. అయ్యా, మనం ఏం చేద్దాం? తప్పించుకునే మార్గం లేదు. ఇది నిషీది రాత్రి. రాజకోటలోనికి సమాచారం అందజేయటానికి ఇప్పుడు ఏ వసతులు లేవు. ప్రస్తుతం ఉన్నట్లు టెలిగ్రామ్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాండ్లైన్లు కానీ లేవు. ఎలీషా చుట్టూ కానీ, పనివాడి చుట్టూ కానీ రక్షక భటులు లేరు, దేహ సంరక్షకులు లేరు, కుక్కలు కాపలా లేవు, బాడీగార్డ్స్ లేరు, బలాఢ్యులైన సైనికులు అతనిని కాపాడటానికి, వారిని సంరక్షించడానికి ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో రాజకోట నుంచి సైన్యం వచ్చే లోపే వీళ్ళని పూర్తిగా సంహరించి లేదా బంధించి బందీలుగా సిరియా దేశానికి తీసుకుని వెళ్ళొచ్చు. ఈ ఆలోచనతో, భౌతికమైన దృష్టితో గొప్ప సైన్యాన్ని రాత్రిపూట మోహరించిన ఆ బలాఢ్యులైనటువంటి సైన్యమంతా చూసినటువంటి పనివాడు కంగారు పడ్డాడు, కలవరపడ్డాడు, కృంగిపోయాడు, నిరాశపడిపోయాడు, బ్రతుకు మీద ఆశలు కోల్పోయాడు. ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. అంతగా కలవరం అతన్ని కమ్ముకుంది. ధైర్యం కోల్పోయాడు, నిరీక్షణ కోల్పోయాడు. నిస్సహాయ స్థితిలో, నిలబడలేని పరిస్థితుల మధ్యలో గచగచ వణికిపోతూ ఉంటే ఎలీషా ఆత్మపూర్ణుడు, 2 పాళ్ళ అభిషేకం పొందినవాడు,
ప్రార్థనాపరుడు, దేవుని ప్రతినిధి, దైవ దర్శనముతో అడుగులు వేయుచున్న గొప్ప వ్యక్తి ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమనంటే, భయపడవద్దు, భయపడవద్దు. వారి పక్షమున ఉన్నవారి కంటే, వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అప్పటికి పనివాడికి నేనేం చెప్తున్నాను, నేను ఏ దృశ్యం చూశాను, ఈయన ఏ సమాధానం చెప్తున్నాడు అనేది అర్థం కాక అయోమయంగా నిశ్చేష్టుడై నోటి మాట పడిపోయి ఆగిన గుండెతో అలా దైవజనుని చూస్తూ ఉండిపోయాడు. ఇక వేరే పరిష్కార మార్గం కనబడట్లేదు. అప్పుడు ఎలీషా అర్థం చేసుకున్నాడు పనివాడి అంతరంగాన్ని. దేవా, వీడు చూచున్నట్లుగా ఒక్కసారి వీడి ఆత్మీయ నేత్రాలు తెరవండి అన్నాడు. ఒకే మాట. ఎప్పుడైతే ఎలీషా నోట ఆ మాట వచ్చిందో వెంటనే పనివాడి కళ్ళకున్న పొరలు రాలిపోయినాయి. వెంటనే అతడు ఒక విచిత్రమైన దృశ్యం చూశాడు. అందుకే చెప్పాను కదా, మన దేవుడు ఏమైనా చెయ్యగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగునగాక. కథ మారిపోయింది కొద్ది క్షణాల్లో. ఏం మారింది కథ అనంటే, ఎలీషా చుట్టూ పర్వతం అగ్నితో నిండి ఉండటం, గుర్రాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, అగ్ని పర్వతం, అగ్నితో కూడిన గొప్ప సైన్య సమూహాలు, దేవదూతల సైన్య సమూహం ఎలీషా చుట్టూ మోహరించి ఉన్నట్లుగా పర్వత శిఖరమంతా ఉన్నతమైన బలమైన సైన్యం, శక్తివంతమైన సైన్యం, విస్తారమైన సైన్యం, అగ్ని జ్వాలలతో రగిలిపోతున్న సైన్యం ఈ పనివాడు కళ్ళతో చూచినట్లుగా లేఖనంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సందర్భాలలో మీరు నివాసం ఉంటున్న గృహం చుట్టూ, మీ ఆత్మీయ జీవితం చుట్టూ సమస్యలు, సవాళ్ళు, కన్నీళ్ళు, భయాలు, ప్రతికూల పరిస్థితులు, శత్రు బలగాలు మోహరించి ఉండొచ్చు. మిమ్మలను మించిన బలం కలిగిన వాళ్ళై ఉండొచ్చు, అధికారం కలిగిన వాళ్ళై ఉండొచ్చు, బలగం కలిగిన వాళ్ళై ఉండొచ్చు. ఇక వాళ్ళు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, ఆ సమస్యల వలయములో మీరు పడిపోయినప్పుడు, ఆ భయంకరమైన పాశముల మధ్యలో మీరు బందీలుగా మార్చబడినప్పుడు తప్పించుకునే మార్గం, విడుదల పొందే మార్గం, పరిష్కార మార్గం ఏది కనబడకుండా అయోమయ పరిస్థితులు, నాకే ఎందుకు ఇలా సంభవించింది, నా కుటుంబానికే ఎందుకు ఇలాంటి పరిస్థితులు, నా బిడ్డల జీవితమే ఎందుకు ఇలా సమస్యల మధ్యలో మాటి మాటికి ఇరుకున పడిపోతున్నాం, చిక్కుల్లో పడిపోతున్నాం, సమస్యల్లో పడిపోతున్నాం, భయాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి, ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని తరుముతూ ఉన్నాయి. ఈ అనారోగ్యాలు ఒక ప్రక్క, ఆర్థిక ఇబ్బందులు ఒక ప్రక్క, శత్రు సమూహాలు మరొక ప్రక్క, భయ ఆందోళనలు మరొక ప్రక్క, ఊహించని పరిణామాలు, ఆపదలు, ఉపద్రవాలు మరొక ప్రక్క, అన్ని వైపులా గొప్ప సైన్యంలాగా, గొప్ప సమూహంలాగా మమ్మల్ని ఆవరించిని. మాకు ఎవరు లేరు,
ఇది రాత్రి జాము, ఇది రాత్రి జాము. మా సహాయముకై మమ్మల్ని సమీపించేవారు వచ్చే లోపే మా పరిస్థితి ఎలా మారిపోద్దో, మా కుటుంబం ఏమైపోద్దో, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో అని ఆవేదనతో అల్లాడిపోతూ ఉన్న దేవుని బిడ్డలారా, భయపడబాకండి. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. మీ కంటికి కనబడని దైవశక్తి, దేవదూతల సైన్య సమూహాలు మీకు అందనంత దూరములో మీకోసం పనిచేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. దేవుని శక్తి, దేవదూతల సైన్య సమూహాలు మీకు రక్షణ కవచంగా ఉన్నంత కాలం ఎంత బలమైన శత్రు బలగాలు మిమ్మల్ని చుట్టుముట్టినా, ఏ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టినా, ఏ భయాలు మిమ్మల్ని చుట్టుముట్టినా, ఏ బలహీనతలు మిమ్మల్ని చుట్టుముట్టినా, ఏ బంధకాలు మిమ్మల్ని ఆవరించినా మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. మిమ్మలను చుట్టుముట్టిన సమస్యల కంటే, ప్రతికూల పరిస్థితుల కంటే, మీ మీద విసురుతున్న సవాళ్ళ కంటే మీ పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు, అధికులై ఉన్నారు, అతి విస్తారముగా ఉన్నారు. కనుక దేవుని నమ్మిన బిడ్డలు, దైవ దర్శనం కలిగిన బిడ్డలు, ప్రార్థనాపరులైన బిడ్డలు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన బిడ్డలు, విశ్వాసపు నేత్రాలతో నడిపించబడుతున్న బిడ్డలు ఎప్పుడు ఏ సమస్యలకు కూడా భయపడకూడదు, కలవరపడకూడదు, కృంగిపోకూడదు, కన్నీరు మున్నీరుగా విలపించకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరి మీద బాధ పెట్టుకుని ఎవరిని దుర్భాషలతో దూషించబాకండి. ప్రతిదానికి ఒక సమయం ఉంది. నిర్దిష్ట సమయములో నిత్యుడగు దేవుడు నీ పక్షముగా బాహు చాపి బలమైన గొప్ప కార్యాలు జరిగించి ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలముగా మార్చునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మీరు విశ్వసించగలిగితే మీ పక్షమున ఉన్నవారు, మీ పక్షమున ఉన్న దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అపవాది తలంచిన కీడులన్నీ మేలుగా మార్చగలడు, శాపమంతటిని ఆశీర్వాదకరంగా మార్చగలడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు. అలాంటి గంభీరమైన కార్యాలు మీకోసం, మీ పక్షముగా ఉండి జరిగించడానికే దేవుడు ఈ ఆరాధనలో మీతో మాట్లాడుతున్నాడు. వారి పక్షమున ఉన్నవారి కంటే, మీ విరోధుల పక్షముగా ఉన్నవారి కంటే, మీకు కీడు చెయ్య తలంచిన వారి పక్షమున ఉన్నవారి కంటే నీ పక్షంగా, నీ కుటుంబం పక్షంగా, నీ సంఘం పక్షంగా, నీ సేవకుల పక్షంగా, నీ సమస్త పక్షంగా ఉన్నవారు అధికులై ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యాలు యేసు నామం పేరట జరుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యములో నుంచి నేను మీతో చెప్పదలచిన ప్రత్యేకమైన సందేశం ఏంటంటే, మన పక్షమున ఉన్నవారు ఎవరు? మన పక్షమున ఉన్నవారు ఎవరు? ఆత్మీయుల పక్షముగా, పరిశుద్ధుల పక్షముగా, ప్రార్థనాపరుల పక్షముగా, క్రీస్తు యేసు రక్తంతో కడగబడిన నీతిమంతుల పక్షముగా ఉన్నది ఎవరు? ఎవరు ఉన్నారు? ఉన్నవారు ఏం చేస్తారు? ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి? ఎందుకు మనం బలపరచబడి, స్థిరపరచబడి, విజయోత్సవాలతో నడిపించబడతామన్న నిరీక్షణతో ముందుకు సాగాలి అనే వివరాలు నేను చాలా క్లుప్తంగా, బహు వివరంగా చెప్తాను. అందరు జాగ్రత్తగా వినండి. మన పక్షమున
ఉన్నవారు ఎవరు? అందరూ ఒక్కసారి నోడితే చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. మన పక్షముగా ఉన్నవారు ఎవరు? నేను 4 మాటలు చెప్తాను, అందరూ చక్కగా వినండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మీ చుట్టూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఈ వర్తమానాన్ని తలంచుకుని విశ్వాసంతో నింపబడండి, ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా మీకు ధైర్యం, నెమ్మది, నిరీక్షణ కలుగుతుంది. గొప్ప సమాధానం మీ హృదయాలలోనికి దిగవచ్చునుగాక. మన పక్షమున ఉన్న వారు ఎవరు? మొదటిగా యెషయా గ్రంథం 33వ అధ్యాయము 21వ వాక్యం. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్లవాడ ఏది నడవదు, గొప్ప వాడలు అక్కడికి రావు. అందరు తలపైకి చూడండి. వారి పక్షమున ఉన్నవారి కంటే, పరపక్షమందు ఉన్నవారి కంటే మన పక్షమున, మీ పక్షమున, నా పక్షమున, మనందరి పక్షముగా ఉన్నవారు ఎవరు? ఎవరు అని అంటే ఇక్కడ చక్కగా ప్రవక్త చెప్తున్నాడు. అచ్చట యెరూషలేమును నేను మహిమగల స్థలముగా తీర్చిదిద్దబోతున్నాను. నిమ్మళమైన కాపురముగా, తీయబడని గుడారముగా యెరూషలేమును నేను ఘనపరచబోతున్నాను, మహిమపరచబోతూ ఉన్నాను రాబోవు దినములలో. అచ్చట ఆ యెరూషలేము అని శాంతి సౌధములో యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును. మన పక్షమున ఉండును. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన పక్షమున ఉన్నవారు ఎవరంటే ప్రభావము గల దేవుడు. అందరు చెప్పండి గట్టిగా. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, ఎవరు? ప్రభావము గల దేవుడు మన పక్షమున ఉండి మహిమ కలిగిన శక్తివంతమైన గంభీరమైన ఊహకు మించిన ఉన్నతమైన కార్యములు మీ పక్షముగా జరిగించునుగాక. సంతోషం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. యెరూషలేము అంటే శాంతి సౌధం అని అర్థం. ఆధ్యాత్మిక కోణంలో యెరూషలేము జీవము కలిగిన దేవుని సంఘానికి, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధ సంఘానికి గుర్తు. ఆ పరిశుద్ధ సంఘములో చేర్చబడిన దేవుని పిల్లల పక్షముగా సమాధానం కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, ఉపదేశానుసారంగా నడిపించబడుతున్న దేవుని పిల్లల పక్షముగా యెహోవా ప్రభావము కలిగిన దేవుడుగా ఉంటాడు అని బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది. ఆయన ప్రభావం కలిగిన దేవుడుగా ఉంటే న్యాయాధిపతి అయిన దేవుడు, మహిమ కలిగిన మహారాజు, శాసనకర్త, రక్షించే రక్షకుడు, ప్రభావం గల దేవుడుగా మనపక్షంగా ఉంటే జరిగే కార్యాలేంటి అని అంటే అక్కడ 2 ప్రాముఖ్యమైన మాటలు రాయబడ్డాయి. ఒకటి, ఆ స్థలమంతా, యెరూషలేము అంతా కూడా నదులు, కాలవలు కలిగినటువంటి స్థలముగా, నీటి ఓటలు, నీటి ప్రవాహాలు కలిగిన స్థలముగా, జీవ నదులు పారుచూ ఉన్నట్లుగా, పెద్ద కాలువలు, నీటి ప్రవాహాలు ఆ దేశమంతా కనబడుతున్నట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. వాస్తవానికి భౌతిక పరంగా
భౌగోళికంగా మనం గమనిస్తే యెరూషలేములో పెద్దగా జీవనదులు మనకి కనబడవు. అడపా తప్ప జీవనదులు పెద్దగా మనకి కనబడవు. గలిలయ అనేది నది, దాన్ని వాళ్ళు సముద్రం అని అంటారు, కానీ అది ఒక జీవనది. ఆ తర్వాత యోర్దాను అనేది అది కూడా ఒక జీవనది. ఈ యోర్దాను అనేది హెర్మోను పర్వత శిఖరం మీద పుట్టి సముద్ర మట్టానికి చాలా దిగువన ఉన్నటువంటి మృత సముద్రంలో కలిసిపోతుంది. వంపులుగా మెలికలు తిరుగుతూ వస్తుంది. ఆ మెలికలు తిరుగుతూ ప్రవహిస్తున్నటువంటి ఆ హెర్మోను పర్వత శిఖరాన పుట్టిన యోర్దాను జీవనది 250 మైళ్ళ దూరం ప్రయాణం చేసి మృత సముద్రంలో కలిసిపోతుంది. ఈ నదులు తప్ప మరి శ్రేష్టమైనటువంటి నదులు, జీవనదులు ఏవి యెరూషలేములో, దేవుడు కోరుకున్న పట్టణములో, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు అనుసంధానంగా ఏవి మనకు పెద్దగా కనబడవు. కానీ నేను యెరూషలేమును మహిమగల స్థలంగా చేయబోతున్నాను, యెరూషలేమును ప్రభావ మహిమలతో నింపబోతున్నాను, నేనే యెరూషలేములో ప్రభావం గల దేవుడిగా, నా ప్రజల పక్షంగా, నన్ను నమ్మిన భక్తుల పక్షంగా నిలబడబోతున్నాను గనుక అక్కడ జీవనదులు అనేకం ప్రవహిస్తాయి. ఆ నదులన్నీ కాలువలుగా దేశమంతా నీటి ప్రవాహంతో నింపబడి నిమ్మలంగా ప్రశాంతంగా ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, జీవనదులు, కాలువలు, నీటి వనరులు ఏ దేశానికి ఉంటాయో ఆ దేశానికి సంపద సమృద్ధిగా ఉంటుంది. సంపద సృష్టి అనేది ఆ దేశంలో కలుగుతుంది. సంపద అనేది సమృద్ధిగా దేశాల్లో ఉంటుంది. పాడి పంటలు ఉంటాయి. ఎప్పుడూ ఆ దేశాలన్నీ పచ్చగా ఉంటాయి. వృక్షాలతో, వృక్ష ఫలాలతో, పాడి పంటలతో సస్యశ్యామలంగా, ఎటు చూచిన కన్నుల పండుగగా, చూడ ముచ్చటగా, ఎక్కడ కూడా దేశం ఎండిపోకుండా, చెట్లు వాడిపోకుండా, పంటలు తెగులొచ్చి వాడిపోయి రాలిపోకుండా, ఎన్నటికీ దేశంలో చెట్లు కానీ, పంటలు కానీ, ఫలాలు కానీ కృషింపక ఎప్పుడు నీరు పారే తోటలాగా, నీరు సమృద్ధిగా ఉన్న దేశాలన్నీ, నదులు పారే ప్రాంతాలన్నీ కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ తర్వాత వ్యాపార లావాదేవీలు ఆ దేశాల్లో ఎక్కువగా జరుగుతాయి. సర్వసంపద ఒక ప్రక్క, పాడి పంట ఒక ప్రక్క, వ్యాపార లావాదేవీలు మరొక ప్రక్క. అందరూ చేతిలో ధనం సమృద్ధిగా ఉంటుంది, ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. అందరూ కడుపార తిని తృప్తిగా, సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఎంతో దీవెనకరంగా ఉంటారు. అలా ఉండాలి అని అంటే ఆ దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక సంఘానికి, ఒక కుటుంబానికి, ఒక ఆత్మీయుడి జీవితానికి నదులు అవసరం, కాలువలు అవసరం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న చక్కని మాట, యెరూషలేములో దేవుడు ప్రభావము గల దేవుడుగా మన పక్షమున ఉంటాడట. అప్పుడు ఆ దేశంలో జీవనదులు ప్రవహిస్తూ ఉంటాయి. అందుకని దేశమంతా సమృద్ధి, మీ కుటుంబాల్లో సమృద్ధి, ఏ కొరత లేకుండా అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించబడి సంతోష గానాలతో దేవునిని మహిమపరచుదురుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. జీవనదులు ప్రవహిస్తూ ఉన్నాయి, కాలువలు పారుతూ ఉన్నాయి. ప్రభావంగా దేవుడు పట్టణంలో నిలిచి ఉన్నాడు గనుక ఏ శత్రు ప్రభావం ఆ పట్టణం మీద ఉండదు.
వ్యతిరేక శక్తుల ప్రభావం, శత్రు బలగాల యొక్క ప్రయత్నాలు కానీ పన్నాగాలు కానీ పని చేయకుండా, ఏ శక్తి నిలబడకుండా అపవాది శక్తులన్నీ యుక్తులన్నీ పటాపంచలైపోతాయి. ఆ పట్టణం భద్రంగా కాపాడబడుతుంది. అందుకే ఇక్కడ రాయబడిన చక్కని మాట, తెడ్ల వాడలు కానీ పెద్ద పెద్ద నౌకలు కానీ ఆ ప్రాంతానికి రావు, అక్కడ నడవవు, అక్కడ నిలవవు, ఆ ప్రాంతానికి రావు అని రాయబడింది. దీని అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఏ శత్రు సమూహాలు పరిశుద్ధ సంఘాన్ని ఆక్రమించుకోలేవు, పరిశుద్ధులైన దేవుని పిల్లల్ని వశపరుచుకోలేరు. సముద్ర శక్తులు కానీ వాణిజ్య శక్తులు కానీ సముద్రపు నౌకలు కానీ అక్కడికి రావు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం, అపాయం, ఆపద జరగకుండా దేవుడే ఆ పట్టణాలను, ఆ ప్రాంతాలను, ఆ సంఘాలను, ఆ ప్రజలను అన్ని కోణాల్లో భద్రంగా కాపాడునుగాక. దేవుడు కాపాడే స్థలం, దేవుడు కాపాడే స్థలానికి బాహ్య శక్తులు ఎంత వ్యతిరేకంగా పనిచేసినా సరే ఏ శక్తి గెలవలేదు, నిలవలేదు. అంతటి కార్యం ప్రభావంగా దేవుడే జరిగించునుగాక. విశ్వాసులమైనటువంటి మనమంతా, దేవుని పిల్లలమైన మనమంతా భద్రంగా భద్రపరచబడే చోటు ఏది అని అంటే యెరూషలేం, జీవము కలిగిన దేవుని సంఘం. ఎందుకు మనం భద్రంగా కాపాడబడతాం? ఎందుకు మనం సమృద్ధితో పోషించబడి ఆశీర్వాదకరంగా, సంతోషంగా, సంభ్రమాశ్చర్యాలతో అనేకులకు దీవెనకరంగా నిమ్మలమైన జీవితం చేయగలుగుతామనంటే, గుర్తుపెట్టుకోండి, మీ పక్షముగా, మన పక్షముగా మన ఆరాధ్య దైవమైన యేసయ్య ప్రభావము గలవాడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. విశ్వసించే వాళ్ళంత గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. భయపడవద్దు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. భయపడవద్దు. అయ్యా, మన పక్షమున ఎవరున్నారు అంటే మనం నమ్ముకున్న దేవుడు, మనం పూజించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు, మనం ఆధారపడిన దేవుడు, మనం ఆనుకున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనకు ఆశ్రయమైన దేవుడు, మనకు ఆధారమైన దేవుడు, ప్రభావం గల దేవుడై మన పక్షంగా ఉన్నాడు గనక మనకి ఏ ఆపద రానియడు, మనకి ఏ కొదువ కలగనీయకుండా సమృద్ధినిస్తాడు, కనుపాప వలె భద్రంగా కాపాడుతాడు. శత్రు శక్తుల ప్రభావం విచ్ఛిన్నమై నిర్మూలపరచబడునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రభావం కలిగి మన పక్షాన ఉంటే, ఆయన మన పక్షాన ఉండి ఆయన చేసే 3 కార్యాలు చాలా క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ABC 3 మాటలు చెప్తాను. మొదటి మాటలో అందరు జాగ్రత్తగా వినాలి. ప్రభావం గల దేవుడు మన పక్షాన ఉండి జరిగించే కార్యాలు. ఒకటి విస్తరింపజేస్తాడు, మనల్ని విస్తరింపజేస్తాడు. 2 మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. 3 మనలను విమోచిస్తాడు. 3 మాటలు రెఫరెన్స్ చెప్తాను. అవి చదివిన తర్వాత నేను మీకు వివరంగా చెప్తాను. చదువుకుందాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుతున్నారు, చూడండి. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు, మీ మీద మానవ జాతిని అనగా ఇజ్రాయేలీలందరినీ విస్తరింపజేస్తాను.
ఒత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేస్తాను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్లు మిమ్మల్ని నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరచండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం. నేను మీ పక్షమున ప్రభావం గలవాడనై ఉన్నాను. యెహోవా ప్రభావం గలవాడై మన పక్షంగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆయన మన పక్షముగా ఉంటే, మన ప్రక్కనే ఉంటే, మనకు అందుబాటులో ఉంటే మన జీవితంలో జరిగే కార్యాలు ఏంటంటే అక్కడ రాయబడిన చక్కని మాట, మీరు అభివృద్ధి చెంది మీరు విస్తరిస్తారు. పాడైపోయిన స్థలాలు, పట్టణాలు, కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం మరలా నూతనపరచబడుతుంది, మరలా బాగుగా కట్టబడుతుంది. మీ కుటుంబ వ్యవస్థ స్వర్గసీమగా మార్చబడుతుంది. మునుపటి కంటే, పూర్వం మీరు పొందిన మేలుల కంటే, ఆశీర్వాదం కంటే, సమాధానకరమైన స్థితి కంటే అధికమైన మేలు, అధికమైన ఆశీర్వాదం, అధికమైన మహిమ, అధికమైన స్వాస్థ్యం, అధికమైన ఘనత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అన్నీ అనుగ్రహించి మిమ్మలను అభివృద్ధిపరిచి క్రమక్రమముగా మీ పక్షముగా ఉన్న ప్రభావం గల దేవుడు మిమ్మలను మీరున్న చోట విస్తరింపజేయునుగాక. నేను నమ్ముతున్నాను. మీరు ప్రార్థన చేసుకోండి. మన పక్షమున ఉన్న దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి కలుగజేస్తాడు. మీరు విస్తరించేటట్లు మునుపటి కంటే అధికమైన మేలులతో, కృపలతో, ఆశీర్వాదాలతో, అభిషేకముతో నింపబడి నడిపించబడేటట్లుగా కార్యాలు జరిగిస్తాడు. కొందరి బ్రతుకులో అభివృద్ధి, ఆశీర్వాదం, విస్తరణ అనే మాటలు వినబడవు, పరిస్థితులు కనబడవు. మందిరానికి వస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, ప్రభువునందు నమ్మిక కలిగే జీవిస్తూ ఉంటారు. కానీ అభివృద్ధి అనేది నోచుకోలేని పరిస్థితి. అభివృద్ధికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు. అభివృద్ధి కనబడినట్లే కనబడి క్షణాల్లో కనుమరుగైపోయి అప్పుల పోలై, అవస్థల పోలై, ఆవేదన సుడిగుండాల మధ్యలోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది. అయితే ఈరోజు ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్ముని ప్రేరణతో చెప్తున్నాను, ప్రభావం గల దేవుడు మీ పక్షంగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి చేయబోతున్నాడు. మీరు ఇక మీదట అన్ని రంగాలలో విస్తరించి వ్యాపించుదురుగాక. గట్టి చెప్పుకోండి ఆమేన్. మొదటి గుర్తుపెట్టుకోండి, ప్రభావం గల దేవుడు మీ పక్షంగా ఉండి ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడు. ఒకసారి నోరారా అందరి విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా. రెండోది, మన దేవుడు మన పక్షముగా ఉండి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఏం చేస్తాడండి? అందరు చెప్పాలి గట్టిగా. ఏం చేస్తాడు? విజయాన్ని అనుగ్రహిస్తాడు. 45:1 యెషయా గ్రంథం 45:1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం. మీ పక్షముగా, మన పక్షముగా జయము అనుగ్రహించడానికి విజయశీలుడైన యేసు, అజేయుడు విజయుడైన యేసు, అపజయమే ఎరుగని జయశీలుడు మీ పక్షముగా నిలబడబోతున్నాడు. మీ పక్షంగా కార్యాలు జరిగించబోతున్నాడు.
ఇక మీదట నీ బ్రతుకులో అపజయం అనేది లేకుండా, ఓటమి అనేది ఎరుగకుండా అడుగుపెట్టిన చోటెల్లా విజయ పతాకం ఎగరవేయచ్చు, విజయోత్సవాలతో ఊరేగించబడుతూ విజయ శంఖారావం పూరించుచు విజయోత్సవాలతో దేవుణ్ణి గణపరిచేటట్లుగా జయశీలుడైన దేవాది దేవుడు, అపజయము ఎరుగని విజయశీలుడు మీకు విజయాన్ని ప్రసాదించడానికి మీ పక్షమై నిలిచి బాహు చాపి బలమైన కార్యాలు జరిగించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది జీవితాల్లో అనుదినము వారి యొక్క జీవితం ఒక యుద్ధ భూమిలాగా ఉంది. యుద్ధ భూమిలాగా, రణరంగంలాగా కనబడుతుంది. తెల్లారితే ఏ పోరాటం, ఏ యుద్ధం, ఎవరితో యుద్ధం సంభవిస్తుందో, యుద్ధం చేయటానికి ఎవరు చుట్టూ మోహరించి ఉంటారో, ఎవరి ద్వారా యుద్ధం రేగుతుందో, రక్తపాతం జరుగుతుందో, సమస్యలు వెల్లువలా ప్రవహిస్తాయో, ప్రతికూల పరిస్థితులు తటస్థిస్తాయో, ఆ యుద్ధంలో తప్పించుకోవటం ఎలా, విడుదల పొందటం ఎలా, కాపాడబట్టం ఎలా, జయం పొందటం ఎలా? ఇంతకాలం ఈ యుద్ధ భూమిలో అనుదినము అప్పచేయాలి, అనుదినము ఓటమి పోలే, అనుదినము శత్రు యొక్క ఎత్తులకి చిత్తైపోయాను, చిత్తుగా ఓడిపోతూ వచ్చాను, కన్యల మధ్యలో కాపురం చేస్తూ వచ్చాను. నా బ్రతుకులో జయం చూడగలుగుతానా? ఆ జయధ్వని నాలో ప్రతిధ్వనించగలుగుతుందా? అత్యధికమైన విజయం నన్ను ప్రేమించే నా దేవుడు నాకు అనుగ్రహించగలడా లేదా అనే ఆలోచనల పరంపరలో ఆవేదన చెందుతూ వచ్చిన దేవుని బిడ్డ, దేవుడు వాగ్దానపూర్వకంగా ప్రవచనాత్మకంగా నీతో చెప్తున్నాడు, నేను నీ పక్షముగా విజయాన్ని అనుగ్రహించడానికి నీ కుడి చేతిని పట్టుకున్నాను. నేను నిన్ను చెయ్యి పట్టి నడిపించబోతున్నాను. నా నడిపింపులో నీ జీవితంలో ఓటమి లేదు, భయము లేదు, పోరాటం లేదు. ప్రశాంతంగా విజయోత్సవాలతో సాగిపోయేటట్లుగా విజయశీలుడు నీ పక్షమై ధ్వజమెత్తి గంభీరమైన ఘనకార్యాలు జరిగించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీలో జయధ్వనిని ప్రతిధ్వనించేటట్లుగా కార్యాలు జరిగిస్తాడు. ఇక మీదట అపజయ ధ్వని కానీ, శత్రువుల ధ్వనులు కానీ, అన్యాయపు ధ్వనులు కానీ, ఆవేదనల ధ్వనులు కానీ, ఆర్తనాదాలు కానీ మీలో నుంచి రాకుండా మీరు సంతోష గానం చేసేటట్లు మీ యొద్ద ఎప్పుడు సంతోషధ్వని, ఆనందధ్వని, జయధ్వని వినబడేటట్లు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. యవ్వనస్తుల జీవితాల్లో నేను జీవితంలో జయం పొందలేనేమో, తలంపుల మీద జయం పొందలేనేమో, శరీర కార్యాల మీద జయం పొందలేనేమో, చూపుల మీద జయాలు పొందలేనేమో, ఈ భయంకరమైన దుష్ట ప్రపంచంలో మాలిన్యం అంటకుండా మహిమగల పాత్రగా బ్రతకటం నాకు కష్టమైపోతుంది. ఎంత నిలబడాలనుకుంటున్నానో అంతగా భయంకరమైన శోధనలు నీటి ప్రవాహంలాగా, నిప్పు రవ్వల్లాగా నా మీదకి వచ్చి నన్ను పడద్రోస్తున్నాయి. అయ్యో, నేను ఎంత జయించాలనుకుంటున్నానో అంత ఓడిపోతున్నానని ఊరకూరకని ఏడుస్తూ, కుమిలిపోతూ, కృంగిపోతూ, ఎవరికి చెప్పుకోలేని దుఃఖాన్ని దిగమింగుతూ అపజయాన్ని బట్టి ఆవేదన చెందుతున్నారా? కంగారు పడబాకండి. మీరు గుర్తుపెట్టుకోండి, మన పక్షమున ఉన్నవాడు అధికుడు, శత్రు బలాన్ని మించిన అధికుడు, బలము లేని వారికి సహాయం చేసే గొప్ప దేవుడు నీకు బలం అనుగ్రహిస్తాడు,
నీకు జయం అనుగ్రహిస్తాడు. అన్ని విషయాలలో శత్రువుని ఎదిరించి పోరాడి జయముందే శక్తి సామర్థ్యం దేవుడు మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి అనుగ్రహించునుగాక. 3, దేవుడు మన పక్షముగా ప్రభావం కలిగిన దేవుడు గుండి అనుగ్రహించేది ఏంటంటే విమోచన. అందరు చెప్పండి గట్టిగా. 1 చెప్పాను, మనల్ని విస్తరింపజేస్తాడని. 2 చెప్పాను, మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడని. 3 చెప్పాను, ఏంటిదంటే విమోచన కలుగు చేస్తాడు. అందరు చెప్పండి నోరు తెరిచి గట్టిగా. చదువుకుందాం. 119వ కీర్తన 154వ శరణం. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నా పక్షమున ప్రభావము గలవాడవై నిలిచి నా వ్యాజ్యాలన్నిటినీ నీవే వాదించాలి. ఉత్తరవాదిగా, నీతిగల న్యాయాధిపతిగా, మంచి వకీలుగా ఉండి నాకు ఒక విమోచన దయచేయి, ఒక విమోచన దయచేయి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించండి, బలపరచండి, ఉత్తేజపరచండి, ఊరట పుట్టించండి, ఊహకమిచ్చిన గొప్ప కార్యాలు జరిగించండి అని భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం లేఖనంలో చదువుకున్నాం. ఖచ్చితంగా ఎవరెవరు ఎలాంటి బంధకాల్లో ఉన్నారో, మీరు మనుషుల వశంలో ఉన్నా, బంధకాల్లో బంధించబడి ఉన్నా, సాతాను చెరలో ఉన్నా, అప్పుల కాడి కింద నలిగిపోతూ బయటికి రాలేని దుస్థితిలో విసిగి వేసారిపోతూ ఉన్న సాతాను యొక్క కట్లను తెంచబోతున్నాడు. అపవాది కట్టిన కాడిని విరవబోతున్నాడు. నీ ఉన్నటువంటి బందీ గృహలో నుంచి, బానిసత్వపు బ్రతుకులో నుంచి ఒక్కొక్కరికి విమోచన కలుగజేయటానికి మీ పక్షముగా ప్రభావము గల దేవుడు నిలిచి మిమ్మల్ందరినీ విమోచించునుగాక. అందరు నోరారా చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఖచ్చితంగా నమ్మండి. మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, ఏ శత్రు బలగాల మధ్యలో బందీలుగా మారిపోయి ఉన్నా, విడుదల పొందే అవకాశం కనిపించక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నా, ప్రతి విధమైనటువంటి శరవాసములో నుంచి విడుదల, విమోచన దేవుడు మీకు నిశ్చయంగా దయచేయటానికి మీ పక్షాన, మన పక్షాన మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభావము గలవాడై ఉండి మనలను విస్తరింపజేస్తాడు, మనకు విజయం అనుగ్రహిస్తాడు, మనకు విమోచన దయచేసి మనలందరినీ బ్రతికించునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, దేవుడు మన పక్షంగా ఉన్నాడని చెప్పాను మొదట. రెండోది, మన పక్షమున ఉన్నవారు పరపక్షమందు ఉన్నవారి కంటే అధికులు అని మనం చదువుకున్నాం కదా. మన పక్షాన ఉన్నది ఎవరు? రెండవ మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం. ఇది చాలా లోతుగా చెప్తాను, కొంచెం వివరంగా వినండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 12వ వాక్యం. ఆలోచించుడి, దేవుడే మీకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మా మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయొద్దు. ఒకవేళ చేసినా కానీ మీరు జయము పొందలేరు. ఈ మాటలు
యోధా రాజు అయినటువంటి అబియా అనే రాజు ఇజ్రాయేలు రాజు అయిన యెరోబాముతో అతని సైన్యముతో అతని పక్షమున ఉన్న ఇజ్రాయేలీలతో చెప్పిన మాటలు. ఏమని చెప్తున్నాడు అబియా ఇజ్రాయేలీలతో? ఇక్కడ ఈ అబియా ఎవరు, ఇజ్రాయేల్ ఎవరు అనే సందేహం మీకు రావచ్చు. అందుకే ఒక చిన్న మాట చెప్తాను చూడండి. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలములో ఇజ్రాయేలు ప్రజలు 2 రాజ్యాలుగా విభజించబడ్డారు. 10 గోత్రాలు, ఆ గోత్రాలకు సంబంధించిన ప్రజలంతా ఇజ్రాయేలీలుగా విభజించబడ్డారు. యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలు మాత్రం యోధా జనాంగం, యోధా రాజ్యంగా విడిపోయారు. 10 గోత్రాలేమో ఇజ్రాయేలీలు, 2 గోత్రాలేమో యోధా ప్రజలు, యోధా జనాంగం. ఆ 2 గోత్రాలు ఎవరంటే యోధా జనాంగం, యోధా గోత్రం, 2వ గోత్రం బెన్యామీను గోత్రం. ఇప్పుడు యోధా గోత్రం అంటే దావీదు వంశవృక్షం. దావీదు వంశవృక్షములో ఉన్నటువంటి అబియా చెప్తున్నాడు, ఈ దావీదు యొక్క రాజ్యములో నుంచి విభజించినటువంటి వ్యక్తితో ఏమని, దేవుడు మాకు తోడై ఉన్నాడు, యెహోవా మాకు అధిపతిగా ఆలోచనకర్తగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మా పక్షమున ఆర్భాటముతో బోరలు ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు రాజా, నీవు యోధా వారితో యుద్ధం చేయొద్దు, యెహోవాతో యుద్ధం చేయొద్దు. చేసిన ఏ ఫలితము ఉండదు, అపజయమే తప్ప జయం కలగటం సాధ్యం కాదు అని అబియా చెప్పినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. దేవుని పిల్లలుగా మీకు నేను చెప్పాలనుకున్న చిన్న సందేశం ఏంటంటే, మన పక్షమున ఉన్నది ఎవరంటే, మొదట ప్రభావం కలిగిన దేవుడు, 2 ఆర్భాటముతో బూరలు ఊదే యాజకులు మీ పక్షమున మన పక్షమున ఉన్నారు. అందరూ సంతోషంగా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. బూరలు ఊదే యాజకులు ఎవరు? ఆర్భాటముతో బూరలు ఊదే యాజకులు మన పక్షంగా ఉన్నారా? ఉంటే మనకు కలిగే ధైర్యం ఏంటంట, మనకు కలిగేది, జరిగేది, ఒరిగే మేలు ఏమిటి? అసలు ఆర్భాటంతో బూరలు ఊదటం మనకు నేర్పించే సుందరమైన పాఠం, ఉన్నతమైన ఉపదేశం ఏమై ఉంది అనే సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం, చూడండి. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి మీరు రక్షింపబడుదురుగాక. మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల యందును నెలల ప్రారంభముల యందును దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించున్నప్పుడు ఆ బూరలు ఆర్భాటంతో ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ సంతోషంగా. ఈ బూరల సందేశం
మీకు వివరంగా చాలా క్లుప్తంగా చెప్తాను. తలపైకి చూడండి. సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మోషేతో చెప్పిన మాట, మోషే 2 వెండి బూరలు నగిసి పనిగా సిద్ధపరచాలి. ఆ 2 వెండి బూరలు లేవీలైనటువంటి యాజకులు ఆర్భాటం చేసి ఓదాలి. ఉద్దేశం విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో విభిన్నంగా ఉంటుంది. ప్రాముఖ్యంగా ఈ బూరల్ని ఇశ్రాయేలీలందరినీ సమాజంగా సమకూర్చడానికి బూరలు ఊదాలి. సమకూర్చబడినటువంటి వారిని తరలించడానికి ఈ బూరల్ని ఊదాలి. ఒక బూర ఊస్తే ఒక సిగ్నల్, 2 సార్లు ఊస్తే అదొక ఇండికేషన్, ఆర్భాటంతో ఊస్తే అదొక ఇండికేషన్. ఎప్పుడు ఏ విధమైన బూరధ్వని వస్తుందో సర్వ సమాజం బీ అలర్ట్, ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ధ్వనుల శబ్దాన్ని బట్టి వారు స్పందించి వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని చాలా సమాచారం చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట దగ్గరికి వచ్చేసరికి మన వర్తమానంలో ఉన్న మాట మాత్రమే నేను మీతో చెప్తున్నాను. ఈ బూరల సందేశం చాలా లోతుగా ఉంటుంది కనుక మనకు అవసరమైన మాట మాత్రం చెప్తున్నట్టు చూడండి. తలపైకి ఎత్తి, మిమ్మలను బాధించే, మిమ్మలను కష్టపెట్టే, మీ హృదయాన్ని గాయపరిచే, మీ గుండెలని తొలిచివేసే శత్రువులతో మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఆ వెండి బూరలు ఆర్భాటముతో ఊదినప్పుడు ఆ ధ్వని దేవుని సన్నిధిలో మీరు జ్ఞాపకం వచ్చేటట్లుగా చేస్తుంది. ఆ బూరల ధ్వనిని బట్టి, ఆర్భాటముతో మీరు చేసే ఆ బూర ధ్వనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మిమ్మలను మీ శత్రువులందరి వశములో నుంచి మిమ్మల్ని బాధించే, కష్టపెట్టే, కన్నీరు పెట్టించే, దుఃఖపెట్టే, ఆయాస పెడుతున్నటువంటి, ఆవేదనకు గురి చేస్తున్నటువంటి శత్రువులందరి చేతిలోంచి మీరు రక్షించబడటానికి మీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ యొద్దకు దిగివచ్చి ఒక ఘనకార్యం చెయ్యాలంటే యాజకులు మీ పక్షంగా బూరలు ఆర్భాటంగా ఊస్తే దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకుని మీ పక్షంగా కార్యాలు ప్రారంభించునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా. మీకు ఏదైనా బాధ కలిగింది, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని కష్టపెట్టారు, మిమ్మల్ని దుఃఖపెట్టారు, ఎవరైనా మిమ్మల్ని కృంగజేశారు, మిమ్మల్ని అవమానపరిచారు, మీ మీద చెడ్డ ముద్ర వేశారు, మీరు చాలా బాధపడుతున్నారు. ఎంతకాలం ఈ శత్రువులతో ఈ బాధలు, ఈ సమస్యలు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు కదా, ఏంటి దౌర్భాగ్యం అని చాలా కాలం బాధపడుతున్నారు. మీకు ఎందుకో వైరాగ్యం వచ్చింది, రోషం కలిగింది, మీరు ఇక విడుదల పొందాలి, ఈ శత్రు బాధలు భరించలేకపోతున్నాం, ఎంతకాలం భరించింది చాలు, ఓర్చుకుంది చాలు, ఇంకా మా వల్ల కాదు, ఈ శత్రు మోకల చేతిలోంచి మేము బయటపడాలని అనిపించింది అనుకోండి. అప్పుడు మీరు ఆర్భాటముతో బూరలు ఊదే యాజకుల దగ్గరికి వచ్చి వారికి మీ సమస్య తెలియపరిస్తే వాళ్ళు మీ పక్షంగా మీకోసం ఆర్భాటంతో బూర ఊతారు. యాజకులు ఎప్పుడైతే ఆర్భాటంతో బూర ఊతారో అంతే, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు పడుతున్న బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి, సమస్యల్లో నుంచి, సవాళ్ళలో నుంచి మీరు రక్షింపబడుదురుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. మరొక మాట అక్కడ రాసి ఉంది, ఏమనంటే మీరు దహన బలులు, సమాధాన బలులు అర్పించే ఉత్సవ కాలం ఉందే, పండగ చేసుకునే రోజులున్నాయే,
నియామక కాలాలు కొన్ని ఉన్నాయే, అమావాస్య, పౌర్ణమి, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి దినాలు ఉన్నాయే, విశ్రాంతి దినం, ఇలాంటి శుభగడియలు ఉన్నాయే. ఆ దినాల్లో కూడా మీరంతా దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా ఉండేటట్లుగా యాజకులు మీకోసం మీ పక్షముగా ఆర్భాటముతో పండగలో బోరోదాలి, నియామక కాలములలో బోరలు ఓదాలి, దహన బలి అర్పించే సమయంలో బోరలు ఓదాలి, సమాధాన బలి చెల్లించే గడియలలో బోరలు ఓదాలి. అలా ఊదినప్పుడు దేవుడి సన్నిధిలో మీరంతా జ్ఞాపకం వస్తారు. వెంటనే పరమాత్ముడు సంతోషించి మీ దహన బలి అంగీకరిస్తాడు, మీ సమాధాన బలి అంగీకరిస్తాడు, మీరు అర్పించే బలులు అంగీకరించి అద్భుతాలు చేయటానికి ఆయన హస్తం చాపునుగాక. గట్టి చెప్పుకోండి హల్లెలూయా. దీని అర్థం ఏంటి అని అంటే, బోరలు ఊదునట్టి యాజకులు అంటే అర్థం ఏంటంటే, ఒక 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మనం చేసే ప్రార్థనలు, స్తోత్ర నైవేద్యం, ఆరాధనలు విరిగి నలిగిన హృదయంతో, విశాలమైన మనస్సుతో, కృతజ్ఞత శిఖరాల్లో నుంచి దేవునికి సమర్పించే అద్భుతమైన ఆరాధనే ఈ బూరలు ఊదటం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలు, స్తుతి నైవేద్యం, ఆరాధన, ఎక్కువగా స్తుతి యాగం అర్పించడం, ఎక్కువగా దేవునికి కృతజ్ఞతతో దేవుణ్ణి ఘనపరచడం, మహిమపరచడం, ఆరాధించడం, ఆర్భటించడం, బిగ్గరగా కేకలు వేయటం, ప్రార్థనలో బిగ్గరగా కేకలు వేసి ఆరాధించడం. ఓ యేసయ్యా, ఓ పరమాత్ముడా అని పెద్దగా గొంతు చినిగిపోయేటట్లుగా, చిట్లిపోయేటట్లుగా, శక్తి ఉన్నంత వరకు బిగ్గరగా హృదయపూర్వకంగా కేకలు వేసి ప్రభువుని ఆహ్వానించడం, ఆరాధించడం, ప్రార్థించడం, స్తుతి చెల్లించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి యాజకులు మీ పక్షంగా ఉన్నారు. మీరు కూడా ఒక యాజక బృందమై బోరలు ఆర్భటించి ఊదినప్పుడు మీరంతా దేవుని సన్నిధిలో జ్ఞాపకం వస్తారు. మీ శత్రువుల చేతిలోంచి మీరు విడిపించబడి నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా జీవించుదురుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మన క్రైస్తవులం, మన ఆయుధం ప్రార్థన, మన విశ్వాసం, మనం ఆరాధించే దేవుడు గనక ఏ సమస్యలున్నా లేకపోయినా అనుదినము మనం ప్రార్థనలో గడపాలి, అనుదినము ఆరాధన చెయ్యాలి, అనుదినము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మోకాళ్ళుని ఆర్భాటముతో కుటుంబ సపరివార సమేతంగా స్తుతియాగం సమర్పించి ఆయన నామాన్ని ఒప్పుకొని జీవఫలం అర్పించినప్పుడు దేవుడు సంబరపడతాడండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన సంస్థని, మన సేవకుల్ని జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్ర. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మీరు ప్రార్థన చేసిన సమాధానం రాకపోతుంటే నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఆర్భాటముతో బూరలు ఊది యాజక సమూహాన్ని సంప్రదించాలి. దైవ సేవకులను, సిస్టర్స్ని, పాస్టర్స్ని సంప్రదించాలి. సమస్యలు అధికమైపోతున్నప్పుడు, అందులోంచి బయట పడలేని పరిస్థితుల్లో నలిగిపోతున్నప్పుడు, బాధకులు మరింతగా మిమ్మల్ని బాధ పెడుతూ, దుఃఖ పెడుతూ, కృంగజేసి అధైర్యపరుస్తూ ఉన్నప్పుడు, బ్రతుకు మీద విరక్తి కలిగి బ్రతకడం కంటే చావటం మేలు, చీచి నాది ఒక బ్రతుకేనా అని విరక్తి కలిగిన సమయం వచ్చినప్పుడు మీ అంతట మీరు నిర్ణయాలు తీసుకోకూడదు, మీ అంతట మీరు ఆలోచనలు చేయకూడదు. వెంటనే రైట్ డెసిషన్ కోసం యాజకులను సంప్రదించాలి. యాజకులు మీ పక్షముగా, మీ సమస్యల పక్షముగా, మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళ పక్షంగా బోరలు ఆర్భాటంతో ఊతారు.
మీరు దేవునికి జ్ఞాపకం వస్తారు. దేవుడు వెంటనే కార్యాలు ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్ర. విశ్వసించే వాళ్ళంత గట్టిగా స్తోత్రాలు చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి మీకు ధైర్యంగా నేను చెప్పగలను, మీకోసం ఆర్భాటంతో బోరలు ప్రతిరోజు ఊదుతున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు స్తుతియాగం చెల్లిస్తున్నాను, ప్రతిరోజు దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. అనేకులు సమస్యల కొరకు, అవసరాల కొరకు, ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడేదాని కొరకు, రాకడకు సిద్ధపరచబడేదాని కొరకు ఎంతోమంది కోసం హృదయపూర్వకంగా ప్రార్థన వ్యక్తిగతంగా చేస్తున్నాను, ఏకాంతంగా చేస్తున్నాను. మందిరంలో 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉదయం, సాయంకాలం మరలా 7 గంటల నుంచి 10, 9 వరకు సిస్టర్లు, బ్రదర్లు ప్రార్థనలు చేస్తూనే ఉంటున్నారు ప్రతిరోజు. కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మీకోసం ఆర్భాటంతో బోరలు ఊది యాజకులు హోసన్న మందిరంలో ఉన్నారు. వాళ్ళు ఉన్నంత కాలం ఏ శత్రువు మీ మీద జయం పొందలేడు. దేవునికి స్తోత్ర. దేవుడే మీకు అధిపతిగా ఉంటాడు. బోరలు ఊదటం మాత్రమే మా పని, కార్యాలు జరిగించేది మాత్రం అధిపతిగా ఉన్న ఆశ్చర్యకరుడైన దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. 3, మన పక్షమున ఉన్నవారు ఎవరు? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12:18. అమాషై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషయా కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాం. గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా. 3వ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన పక్షమున ఉన్నవారు ఎవరు? మొదట చెప్పాను, ప్రభావంగా దేవుడు మన పక్షంగా ఉన్నాడని. 2 చెప్పాను, ఆర్భాటంగా బోరలు ఊదే యాజకులు మన పక్షంగా ఉన్నారని. 3వ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆత్మవశులైన అధిపతులు మన పక్షముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక చిన్న చరిత్ర, హిస్టరీ చెప్తాను. ఒక వ్యక్తి గురించి కొంచెం తల్లపైకి చూడండి. అతగాడి పేరు అమాషై. ఎవరితను అనంటే లేవి వంశస్థుడు, సైన్యములో ఒక నాయకుడు. ఎవరితను అనంటే 30 మందికి అధిపతిగా నియమించబడిన వ్యక్తి. ఎవరితను అనంటే ఆత్మపూర్ణుడు, ఆత్మతో నింపబడినవాడు, ఆత్మ వశములో ఉన్నవాడు, ఆత్మ చేత ప్రేరేపించబడినవాడు, ఆత్మ చేత బలపరచబడినవాడు, ఆత్మ చేత నడిపించబడినవాడు, ఆత్మ యొక్క ఆలోచన చొప్పున ముందుకి సాగుతూ ఉన్నటువంటి వ్యక్తి అమాషై. ఒకరోజు దావీదు దండును సమీపించాడు. దావీదు దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, దావీదా, మేము నీ పక్షమున ఉన్నవారము, మేమిక నీ పక్షమునే ఉంటాం, నీ ప్రక్కనే ఉంటాం, నీ సైన్యంతో కలిసి పనిచేస్తాం. ఏదో సాదాసీదాగా కాదు, ఒక అంకిత భావంతో పనిచేస్తాం. సమర్పణతో, సామర్థ్యము కొలది పనిచేస్తాం. సమర్పణతో, సామర్థ్యం కొలది పనిచేస్తాం. ఏదో ఆశించి కాదు, ఘనతలను ఆశించో, పదవిని ఆశించో, పేరుని ఆశించో,
గుర్తింపుని ఆశించో, ధనాన్ని ఆశించో కాదు. దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు. దేవుని ఆత్మ మమ్మల్ని రేపుతూ ఉన్నాడు. దావీదు పక్షమున చేర్చబడండి, దావీదు సైన్యములో చేర్చబడండి. దావీదు దండులో చేరి, దావీదు దండు పక్షంగా శత్రువులతో పోరాడి అతనికి జయం అనుగ్రహించడానికి మీ వంతు సహాయం, సహకారం అందించండి అని దేవుని ఆత్మ నన్ను పదే 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 ప్రేరేపిస్తున్నాడు. దావీదా, మేమంతా ఇక నీ పక్షంగానే ఉంటాం. పార్టీలు మార్చము. అధికారం ఉన్నా లేకపోయినా, సింహాసనం ఉన్నా లేకపోయినా, సమృద్ధి ఉన్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, కంఠములో ఊపిరున్నంత వరకు మేమంతా నీ పక్షంగానే ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా అని చెప్తూ అమాషై చెప్పిన మాటలు చూడండి. ఏమని చెప్తాడు తెలుసా? నీకు సమాధానం కలుగునుగాక, నీకు సమాధానం. ఆ మాట 2 సార్లు రిపీట్ అయ్యింది అని అంటే దాని అర్థం ఏంటంటే, 2 సార్లు ఏదైనా ఒక మాట బైబిల్ గ్రంథంలో రిపీట్ అయ్యింది అని అంటే శీఘ్రముగా అని అర్థం. శీఘ్రముగా, అతి వేగముగా, అతి త్వరగా నీకు, నీ సైన్యానికి, నీ సామ్రాజ్యానికి, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి సమాధానం కలుగునుగాక. ఆలస్యం లేకుండా అతి త్వరగా నీకు సమాధానం కలగాలి అంటే, దావీదు కలవరాల మధ్యలో ఉన్నట్లుగా ఆత్మవశుడైన అమాషై గుర్తుపట్టాడు. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే, దావీదు ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితులు, ఎవరు తన పక్షమో ఎవరు పరపక్షమో, ఎవరు తనతో కలిసి తన క్షేమం కొరకు, తన మేలు కొరకు పనిచేస్తున్నారో, ప్రయాసపడుతున్నారో, తన ప్రక్కన ఉండి తనకు వెన్నుపోటు పొడిచి శత్రువులతో చేతులు కలుపుతున్నారో అర్థం కాని సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. సమాధానం లేదు దావీదుకి. అప్పుడు ఆత్మవశుడైన అమాషై చెప్తున్నాడు దావీదుని చూసి, దావీదా, నీకు సమాధానం కలుగునుగాక, నీకు సమాధానం కలుగునుగాక. ఎవరిని గురించి నువ్వు సందేహపడబాకు, ఎవరిని గురించి నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. దేవుడే నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడై నీకు సమాధానం అనుగ్రహించబోతున్నాడు. నీ సైన్యానికి సమాధానం అనుగ్రహించబోతున్నాడు. నీ సామ్రాజ్యానికి సమాధానం అనుగ్రహించబోతున్నాడు. నువ్వెవ్వరి విషయంలో ఎట్టి సందేహాలు నీ మనసులో పెట్టుకొని బలహీనుడు కావద్దు. నువ్వు సమాధానం కలుగుతుంది నీకు త్వరగా. నీకు మాత్రమే కాదు, నీ సహకారులకు కూడా సమాధానమే కలుగునుగాక. అబ్బా, ఎంత మంచి మాట అండి. సహకారులు అని అంటే సపోర్ట్ పిల్లర్స్, సహకారంగా ఉన్నవాళ్ళు, అతనికి అండ దండలుగా నిలిచిన వాళ్ళు, అతనికి భరోసా ఇచ్చిన వాళ్ళు, అతని బాధ్యతలలో పాలి భాగస్థులైనటువంటి వాళ్ళు, అతని శ్రమలో పాలొందిన వాళ్ళు, అతని ప్రతికూల పరిస్థితుల్లో కూడా దావీదు, మేము నీ వెంటే ఉంటాం, నీ పక్షముగా ఉంటాం, నీ కోసం పనిచేస్తాం. రాళ్ళ మీద పడుకోవాల్సి వచ్చినా, లోయల్లో దాక్కోవాల్సి వచ్చినా, కడుపు కాల్చుకోవాల్సి వచ్చినా, నిద్రాహారాలు మానుకొని మెలకువగా ఉండవలసి వచ్చినా, శరీరం ఎంత బలహీనపరచబడ్డా, ఆఖరి శ్వాస వరకు పార్టీ మార్చేది లేదు, సైన్యం మార్చేది లేదు, మేము నీ కోసం పనిచేస్తామని సహకారులుగా ఉన్నారే, వాళ్ళకి కూడా సమాధానమే కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ దావీదు దేవునికి దేవుని సేవకుడికి సాదృశ్యంగా మీకు కనబడతాడు. దైవ రాజ్యానికి
సంబంధించిన స్థాపకుల్లాగా కనబడతాడు. ఆ దావీదు సైన్యానికి సాకారులుగా ఉన్నటువంటి వాళ్ళకంటే సంఘ సేవకుడికి ఎవరైతే సపోర్టుగా ఉంటారో, సహకారంగా ఉంటారో, అండగా ఉంటారో, బాధ్యతగా భయభక్తులతో ఉంటారో వాళ్ళకు కూడా దేవుడు తప్పకుండా సమాధానమే కలుగు చేస్తాడు. ఇంకో విచిత్రం ఏంటి తెలుసా? దేవుడే దావీదుకి సహాయం చెయ్యునుగాక. గట్టి చెప్పుకోండి హల్లెలూయా. మూడో మాటలో మీకు అర్థమవటానికి, మీరు గుర్తుపెట్టుకోవటానికి, మీరు ప్రార్థన చేసుకోవటానికి నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎవరికి సమాధానం కలుగు చేసి సహాయం చేస్తూ ఉంటాడో, దేవుడు ఎవరికి సమాధానం కలుగజేసి సహాయం చేస్తూ ఉంటారో వారి పక్షమున ఆత్మవశులైన వారు నిలబడి తమకు అప్పగించిన పనులను సమర్పణతో సామర్థ్యంతో చేసి దేవునిని మహిమపరచుదురుగాక. గట్టి చెప్పుకోండి హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆత్మవశులైన వారు, మీ సమాధానాన్ని కోరుకునేవారు, మీ సహకారుల సమాధానాన్ని కోరుకునేవారు, మీకు దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా విశ్వసించే వాళ్ళంతా మీ పక్షంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ శ్రేయోభిలాషులు మీ పక్షంగా నిలిచి ఉందురుగాక. అందరు సంతోషం చెప్పండి గట్టిగా. మూడో మాట గుర్తుపెట్టుకోండి, మీ శ్రేయోభిలాషులు అన్ని పరిస్థితులలో, అన్ని సందర్భాలలో, అన్ని స్థితిగతులలో మీ ప్రక్కనే ఉంటారు, మీకోసమే పనిచేస్తారు. అన్ని పరిస్థితుల్లో మీకు భరోసాగా ఉండి మీ బాధ్యతలన్నీ భరించి మీకోసం సమర్పణతో సామర్థ్యంతో పనిచేసి మీకు జయం కలిగినప్పుడు సంతోషించుదురుగాక. మీరు మీ పక్షంగా ఉండే వాళ్ళని నమ్మలేని పరిస్థితుల్లో, సందేహాల మధ్యలో సందేహపడుతూ అనుమానపడుతూ ప్రతి ఒక్కడు వీడిని నమ్మాలా నమ్మకూడదా, వీడు ఎలాంటోడో, నా భార్య ఎలాంటిదో, నా భర్త ఎలాంటోడో, నా పిల్లలు ఎలాంటోళ్ళో, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఎలాంటోళ్ళో, మా సేవకులు ఎలాంటోళ్ళో, మా విశ్వాసులు ఎలాంటోళ్ళో, ఎవరిని నమ్మాలో, ఎవరు నమ్మితే ఏం చేస్తారు, ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో, సందేహాల సుడిగుండాల మధ్యలో అనుమానాస్పదంగా నడిపించబడుతున్నారా? ఈరోజు మీ సందేహాలన్నీ సమాధి చేయబోతున్నాడు దేవుడు. మీకు సమాధానం ఇచ్చి, మీకు సహాయం చేసి, మీకు మీ శ్రేయోభిలాషులను, మీ మేలు కోరే, మీ క్షేమం కోరే, మీ ఆశీర్వాదం కోరే, మీ అభివృద్ధిని కోరే, మీ అత్యున్నతమైన స్థితిని చూచి సంతోషించేవారిని మీ పక్షంగా దేవుడే నిలవబెట్టునుగాక. చివరి మాట, నాలుగోది, మన పక్షమున ఉన్నవారు ఎవరు? 119వ కీర్తన 79, 99, 111, 144 అన్నీ చక్కగా గుర్తుండటానికి ఆ రెఫరెన్స్లన్నీ కోట్ చేశాను. 79, 99, 3:1, 144 ఇవన్నీ గుర్తుండే మాటలు. 79 చదువుతారు, మిగతా విషయాలు నేను చెప్తాను. 119 కీర్తన 79వ శరణం. నీ అందు భయభక్తులు గలవారును, నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున ఉందురుగాక. చప్పట్లు కొడదాం గట్టిగా, సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం. మొదట చెప్పాను ప్రభావం గల దేవుడు మన పక్షమున ఉన్నాడు అని. రెండవ చెప్పాను ఆర్భాటంగా బూరలు ఊదినట్టి యాజకులు మన పక్షంగా ఉన్నారని. 3 చెప్పాను ఎల్లప్పుడూ మన క్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించి మన శ్రేయోభిలాషులు మన పక్షంగా ఉన్నారని. 4 చెప్తాను, గుర్తుపెట్టుకోండి, దేవుని ఎడల భయభక్తులు గలవారు దేవుడు నియమించిన శాసనములను, చట్టములను, కట్టడలను
విధులను ఆజ్ఞలను గైకొను వారందరూ తెలుసుకొని ఆచరించి అవలంబించే వాళ్ళందరూ నా పక్షమున ఉందురుగాక. అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా. మీ పక్షమున ఇక మీదట దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి జ్ఞానముతో నడిపించబడే వాళ్ళు మీ పక్షంగా ఉంటారు. దేవుడు నియమించిన శాసనాలన్నింటినీ ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తూ కట్టడలన్నిటినీ కడమట్టుకు గైకొని దైవ భక్తులు మీ పక్షంగా ఉంటారు. శాసనాలను గైకునే వాళ్ళు అంటే ఎవరు? శాసనాలను గైకునే వాళ్ళు మనం ఎలా గుర్తుపట్టొచ్చు అని అంటే, గుర్తుపెట్టుకోండి, 2 మాటలు చెప్తున్నాను టూకీగా. నేను నీ శాసనములను గైకొనున్నప్పుడు నా తోటి వారందరికంటే, నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలుగుతుంది అంటాడు కీర్తనకారుడు. ఇదే కీర్తనలో. అంటే ఎందుకు మనం శాసనాలను తెలుసుకొని భయభక్తులతో ఆయన్ని వెంబడించాలంటే, ఎవరైతే శాసనాలు తెలుసుకుంటారో వారికట్ట దేవుడు అందరికంటే విశేషమైన జ్ఞాన సంపద దయచేస్తాడు. ఈరోజు దైవికమైన జ్ఞానము లేదు, బైబిల్ జ్ఞానము లేదు, సర్వశక్తిమంతుని గూర్చిన అనుభవ జ్ఞానము చాలామందికి కలగట్లేదు. ఎంతకాలం వచ్చినా ఈ జోకులు, ఈ పిట్టకథలు, ఈ ఫ్యామిలీ స్టోరీలు చెప్తే నవ్వుకోవటం, అబ్బా ఏం చెప్పాడు అనుకోవటం, చప్పట్లు కొడటం, కేకలేయటం తప్ప లోతైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి, అవలంబించాలి, యేసుక్రీస్తుని అనుభవపూర్వకంగా గ్రహించాలి అన్న జ్ఞానం చాలామందికి కలగట్లేదు. ఈరోజు మీరు శాసనాలను గనక తెలుసుకునే ప్రయత్నం చేస్తే, గైకొనే ప్రయత్నం చేస్తే, భయభక్తులతో ఈ భక్తి మార్గంలో నడిపించబడితే ఖచ్చితంగా మీకందరికీ దేవుడు విశేషమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం కాదు, మనుషుల జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానం కాదు, ప్రపంచ దశ దిశల తిరుగుడు ద్వారా వచ్చే జ్ఞానం కాదు, పరసంబంధమైన డివైన్ విజ్డమ్ దేవుడు మీకు దయచేస్తాడు. మరో విచిత్రం ఏంటో చెప్పమంటారా? శాసనాలను ఎవరైతే గైకుంటారో వారికి అట్టండి హృదయానందాన్ని దేవుడు దయచేస్తాడట. ఏంటది అంటే మీ గుండెల నిండా చెక్కు చెదరని ఆనందం ప్రతిధ్వనిస్తుంది. మీ పెదవుల ద్వారములో ఆనందం తొణికిసలాడుతూ ఉంటుంది. మీ తలంపులలో ఆనందం, మీ హృదయంలో ఆనందం, మీ జీవితంలో ఆనందం, మీ కుటుంబంలో ఆనందం, మీ సంఘములో ఆనందం. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆనందం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మీరు అడుగు పెడితే చాలు, శాసనాలను గైకునేవాళ్ళు, శాసనాలను తెలుసుకునేవాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆవేదన కథం, ఆనందం ఆవిర్భవించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. కాబట్టి భయభక్తులు కలిగి ఆ తర్వాత శాసనాలన్నిటినీ హృదయపూర్వకంగా తెలుసుకుని వాటిని ఆచరించాలి. నడిస్తే ఇలాగే నడుచుకోవాలి, బ్రతికితే ఇలాగే బ్రతకాలి, జీవిస్తే ఇలాగే జీవించాలి. ఎంత రోషంగా, ఎంత వైరాగ్యంగా, ఎంత నీతిగా, ఎంత పట్టుదలగా, ఎంత పవిత్రంగా, ఎంత నీతిగా, నిజాయితీగా, నిప్పులాగా బ్రతకాలి అనుకున్న వాళ్ళంతా మీ పక్షంగా, మన పక్షంగా ఉండబోతున్నారు. దేవుని స్తోత్ర. భయభక్తులు లేని వాళ్ళు, శాసనాలను గై కొనకుండా విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు, అసలు బైబిల్ సత్యాలు తెలుసుకోవాలన్న ఆశ ఆలోచన లేని భక్తిహీనుల సమూహం, భ్రష్టులైన సమూహం కాదు మీ పక్షంగా ఉంది. భక్తి కలిగిన సమూహం, శాసనములను తెలుసుకున్న సమూహం, నీతి మార్గాల్లో నడుచుకునే సమూహం, దేవుని కోసం బ్రతికే సమూహం మీ పక్షంగా ఉన్నారు. భయపడతావు ఎందుకురా? దృశ్యమైన వాటిని చూచి భయపడబాకు, అదృశ్యమైన వాటిని చూడరా బాబు. విశ్వాసపు నేత్రాలతో చూడరా.
మన శత్రువుల పక్షమున ఉన్నవారి కంటే, మనకు హాని చేయటానికి మనం చుట్టుముట్టుకుని ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు.